హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు మనం ఉల్లగడ్డ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఉల్లగడ్డని ఇలా మొత్తం పీల్ చేసేసి తీసి పక్కన పెట్టుకుని వాటిని ఈ విధంగా కట్ చేసుకోవాలి. తర్వాత పెనం పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి. ఇలా కాస్త డీప్ ఫ్రైకి కాకుండా కొద్దిగా సరిపోతుంది. ఆయిల్ కాస్త వేడైంది. ఇప్పుడు కొద్దిగా ఆవాలు వేసుకోవాలి. ఆవాలు వేడయ్యాక పప్పు, పచ్చిశనగపప్పు కొద్దిగా వేసుకొని తెల్లుల్లిపాయలు వేసి కాస్త కచ్చపచ్చగా దంచి దాన్ని వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేయాలి. ఇవన్నీ వేసి కాసేపు వేగనివ్వాలి. ఇలా అన్నిటినీ వేగేలాగా కలుపుకొని అలాగే 2 ఎండుమిర్చి ఇలా చించి హాఫ్గా వేసేసుకొని ఇప్పుడు కాసేపు మంచిగా కలుపుకోవాలి. ఇవి వేగిపోయాయి. ఇప్పుడు మనం ఉల్లగడ్డ కట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఆ ఉల్లగడ్డల్ని ఇందులో వేసేయాలి. చూడండి, ఇప్పుడు ఉల్లగడ్డలు వేసేస్తున్నాను. ఉల్లగడ్డలు వేసుకొని ఇలా అన్నీ కలిపేలాగా కలుపుకోవాలి. ఆయిల్ అయితే మనకి కరెక్ట్గా సరిపోయింది కదా. ఇప్పుడు కాస్త మగ్గాయి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ చల్లుకొని మళ్ళీ కలుపుకోవాలి. బంగాళాదుంప బాగా ఫ్రై అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు కారపొడి వేసుకుని, ఇది నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఏంటంటే ఎండుమిర్చి, తెల్లగడ్డలు, కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్సీకి వేసుకున్నాను. ఆ పొడి అన్నమాట ఇది. ఇలా మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకొని ఇప్పుడు